ఢిల్లీ ఎన్నికల పూర్తి ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. దాదాపు 26 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యం కనబరుస్తుంది బీజేపీ. ఇప్పటివరకు వెలువడ్డ ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. అయితే ఢిల్లీ పీఠం బీజేపీ సొంతమైతే సీఎం ఎవరవుతారు అనే విషయంపై ఇప్పుడు అంతటా కూడా చర్చ నడుస్తుంది. సీఎం రేస్లో ప్రస్తుత బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడిగా వీరేంద్ర సచ్దేవా ముందు వరుసలో ఉన్నారు. ఎంపీ మనోజ్ తివారీ, ప్రవేశ్ వర్మ, రమేష్ బిధుడి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సచ్దేవాను సీఎం చేస్తే మరో ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మహిళా అభ్యర్థులను సీఎం చేస్తారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. మహిళను సీఎం చేయడం ద్వారా ఢిల్లీని మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకోవచ్చని కూడా బీజేపీ భావిస్తున్నట్టుగా సమాచారం. సో ఢిల్లీలో కౌంటింగ్కు సంబంధించి మొదటి 2 గంటలు ఒక ట్రెండ్ కనిపించినప్పటికీ కొద్దిసేపటి క్రితం కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది. లేటెస్ట్గా న్యూఢిల్లీ స్థానంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ 254 స్థానాల్లో ఆధిక్యంలోకి వచ్చిండ్రు. అట్లనే మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా 1800 ఓట్ల పై చిలుకు మొదటిసారిగా అంటే కౌంటింగ్ స్టార్ట్ అయిన 2 అవర్స్ తర్వాత ఈ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 2 గంటల క్రితం వరకు కూడా వీళ్ళంతా కూడా వెనకంజలో ఉన్న పరిస్థితి. కానీ కొద్దిసేపటి క్రితమే కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, వీళ్ళంతా కూడా కొంత ఆధిక్యంలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కల్కాజీ స్థానంలో సీఎంగా ఉన్న అతీషి అండ్ షాకూర్ బస్తీలో సత్యేంద్ర జైన్ మాత్రం ఇంకా స్టిల్ వెనకంజలోనే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ ట్రెండ్స్లో లిటిల్ చేంజ్ కనిపిస్తుంది. అయితే ఒకవైపు బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ బీజేపీ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎవరు సీఎం అవుతారు అన్న దానికి సంబంధించి ఒక ఉత్కంఠమైన వాతావరణం కొనసాగుతుంది. దానికి సంబంధించి కీలకంగా చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఒక ముగ్గురైతే లైన్లో ఉన్నారు, క్యూలో ఉన్నారు సీఎం అభ్యర్థులుగా. వాళ్ళైతే ఒకరిని సీఎంగా, మరో ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా నియమించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకొక వైపు ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. లేదు, మహిళను సీఎంగా చేస్తారు, మహిళను సీఎంగా చేయాలనే ఆలోచనలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి బీజేపీ అనేది కూడా ఇంకోవైపు చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా 2 గంటల తర్వాత కౌంటింగ్ కొనసాగుతుంది. ట్రెండ్స్లో మాత్రం లిటిల్ చేంజ్ కనిపిస్తుంది. న్యూఢిల్లీలో కేజ్రీవాల్కి 3వ రౌండ్లో 343 ఓట్ల ఆధిక్యంలో ఆయన కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లానే సిసోడియా కూడా ముందంజలో ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సీఎం ఆతిషి కల్కాజ్లో వెనకంజలో ఉన్నారు. అదేవిధంగా షాకూర్ బస్తీలో సత్యేంద్ర జైన్ కూడా వెనకంజలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరి కౌంటింగ్ పూర్తి స్థాయిలో ముగిసే సమయానికి ఎవరి ఆధిక్యం ఎంతవరకు ఉంటుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీ
కౌంటింగ్ ప్రక్రియలో ఆమ్ ఆద్మీ బీజేపీ మధ్య పోరు కొనసాగుతున్నప్పటికీ అండ్ ఇండియా కూటమి పరిస్థితి ఏంది అనేది కూడా, అంటే కాంగ్రెస్ పరిస్థితిని చూస్తే ఇండియా కూటమి నిజంగా ఒక ప్లాన్గా వెళ్ళలేదు, వాళ్ళంతా కలిసికట్టుగా లేరు అనే చర్చకు బలమిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే తాజాగా కొనసాగుతున్న ట్రెండ్కు సంబంధించి మనకి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూస్తే మరి కాంగ్రెస్ ఫ్యూచర్ ఏంటి అనే ఒక క్వశ్చన్ రేజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కూటమికి సంబంధించిన నేతలు వాళ్ళ సరే ఒక కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితి వచ్చింది అనే చర్చ జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు కూటమి నేతలు ప్రస్తుతం, అండ్ కౌంటింగ్ ఎంత వరకు వచ్చింది, ఎట్లా నడుస్తుంది? తాజా రిపోర్ట్ ప్రకారం చూసినట్లయితే ఈసీ ఇప్పటి వరకు కూడా మొత్తానికి ఒక ట్రెండ్ అయితే కొనసాగుతుంది. కొన్ని ఏరియాలో, కొన్ని అసెంబ్లీ స్థానాల్లో 2-3 రౌండ్లు మాత్రమే కౌంటింగ్ పూర్తయినట్టు తెలుస్తున్నది. అయితే తాజా జాతీయ మీడియా ప్రకారం చూసినట్లయితే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటిందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఇండియా కూటమి నేతలు ముందు నుంచి ఆరోపించినట్లుగానే ఈ ఢిల్లీ ఫలితాల్లో కాంగ్రెస్ యొక్క ఫలితాలు చూసినట్లయితే జీరోకు పడిపోవడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ హైకమాండ్ యొక్క తీరుతోనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ కానీ, మహారాష్ట్ర కానీ, హర్యానా అసెంబ్లీ సంబంధించిన విషయంలో ఏం జరిగిందో అదే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కూడా అదే జరిగింది. కేజ్రీవాల్ కు సపోర్ట్ చేయకుండా ఒంటరిగా పోరుకు వెళ్లడం వలన ఇది కాంగ్రెస్ జీరో పడిపోవడము, ఆమ్ ఆద్మీ పార్టీ మెజార్టీకి సంబంధించి కూడా తగ్గిందనేది కూడా చెప్పడం జరుగుతుంది. అయితే జమ్మూ కాశ్మీర్ సీఎం ఎవరైతే ఉన్నారో ఒమర్ అబ్దుల్లా తాజాగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. మనం కొట్లాడుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఇండియా కూటమిలో వచ్చింది, ఇదే కొనసాగిస్తే మాత్రం ఇంకా జీరో ఫలితాలు ఇండియా పార్టీలకు తప్పదు, నష్టం జరుగుతుంది, తీవ్ర నష్టం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది స్వేచ్ఛ. అదేవిధంగా ఈ ట్రెండ్స్ చూసినట్లయితే ఎలక్షన్ సంబంధించిన ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు కూడా కొన్ని బీజేపీ 38 స్థానాల్లో లీడ్ ఉన్నట్లు, ఆమ్ ఆద్మీ 27 స్థానాలు లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ యొక్క మెజార్టీ చూసినట్లయితే 200, 300, 500 4 స్థానాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది స్వేచ్ఛ. రైట్ జితేందర్.